తెలంగాణ రాజకీయాలు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒకరి గురించి మరొకరు తప్పులు చూపించుకోవడానికే ప్రజల ముందు రేవంత్ ది గ్రేట్ అని కాదు, కేసీఆర్ ది గ్రేట్ అని. ఈ నేపథ్యంలో టాప్ బ్రేకింగ్ న్యూస్ అంతా కూడా మేడిగడ్డ వర్సెస్ నల్గొండ, రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగానే ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో వీళ్లే హాట్ టాపిక్ గా మారారు. నల్లగొండ సభ జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాన్ని ఒకరోజు బ్రేక్ చేసి మేడిగడ్డకు వెళ్లాలంటూ నిర్ణయించారు. ఇక ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీకి బయలుదేరి వెళ్లి రిజర్వాయర్ ను పరిశీలించేటప్పుడు అక్కడ అధికారులు ఎమ్మెల్యేలకు మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని వివరిస్తారు. అయితే ఈ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఇక మేడిగడ్డ అంశంపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ధనదాహానికి బలైందన్నారు. 97,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెప్తున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలీ నెలలు గడుస్తున్నా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని, దాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందన్నారు. ఈ ప్రాజెక్టు గురించిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పడానికి ఈ పర్యటన చేస్తున్నామన్నారు రేవంత్. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం, కానీ బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేసిన తప్పులు బయటపడతాయంటూ ఈ సందర్శనకు రావడం లేదన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. ఇక మరోవైపు కేసీఆర్ ఆధ్వర్యంలో జరగబోతున్న నల్గొండ సభ గురించి కడియం శ్రీహరి, హరీష్ రావు కూడా హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. అయితే నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ ఇప్పటికే మేడిగడ్డ అంటూ బయలుదేరింది. మరోవైపు నల్గొండ క్లాక్ టవర్ లో కాంగ్రెస్ పార్టీ మినీ సభను కోమటిరెడ్డి నిర్వహిస్తున్నారు. మరి ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరి మీద ఎలా హాట్ కామెంట్స్ చేసుకుంటారో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.